చెప్పిన అవి వినట వరకే. కానీ అక్కడ ఒక రాయిని ఆ యొక్క యాజకులు బోధించినది ఒక రాయిని ఇడిసిపెట్టి వచ్చినట్లే మళ్ళీ యథామామూలుగా మనం లోక పాపానికి బానిసలవుతున్నాం. కానీ ఈ ముగ్గురు కూడా ఏమవుతున్నారో తెలిసిన ఒక తిరు కుటుంబంగా ఒక పవిత్ర ఆత్మతోనూ అనుగ్రహించబడి ఉన్నారు. ఈరోజు మన కొరకు వాళ్ళు చూడండి, ముగ్గురు వ్యక్తులు కూడా జోజప్పవారు. కానీ దేవుని చెప్పిన వార్త, గాబ్రియేలు దేవదూత చెప్పిన వార్తని విన్నారు. ఈరోజు మనమే నేను గొప్ప తక్కువ, వాళ్ళు గొప్ప తక్కువ, నేను మహా గొప్పదాన్ని అని చెప్పి హెచ్చింపు కాదు. కానీ ఆ హెచ్చింపుతనం అనేది మరియ తల్లిలో లేదు. ఆమె మరి పవిత్ర ఆత్మ, మరి ఆ హెచ్చింపుతనం అనేది జోజప్ప వారిలో కలగలేదు. వాళ్ళే కనుక హెచ్చింపుకుంటే కానీ ఈ భూమి అందున ఈ ప్రజలందరూ కూడా తిరుకుటుంబంగా కలిగి ఉండరు. ఈరోజు ఆ కుటుంబమే మన కుటుంబాలుగా కలిగి ఉన్నాం. ఈరోజు మరి మరియ తల్లి, మరి జోజప్ప వారు తన బిడ్డలను పెట్టుకొని, తన కుమారుడిని పెట్టుకొని ఏ విధముగా పవిత్రాత్మల అంటుకట్టుకొని దేవుని అన్న భయభక్తులు కలిగి వారు ప్రార్థించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం కూడా మన బిడ్డలకి తల్లిదండ్రులుగా కలిగి ఉన్నాం. మనం కూడా మన బిడ్డలని దగ్గర పెట్టుకొని మనము సాయంకాలం నాటికి ఒక తిరుకుటుంబంగా అంటుగట్టుకొని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుని బిడ్డలారా, వాళ్ళు ఒక పశువుల పాకలో మరియ తల్లి జన్మించి ఉన్నది. ఈరోజు నువ్వు గొప్ప చదువుకున్నావంటే, నీకు జాబు వచ్చినదంటే, మంచి బిల్డింగ్ కట్టి ఉన్నావంటే, మంచి భోజనము మరి తింటున్నావంటే నీకు మనలో మంచి జీవితాలను ఇచ్చి ఉన్నారు. అయితే ఈడ మరియ తల్లి ఆమె తగ్గించుకొని ఆమెకంతా ఉన్నది. తల్లి మరియమ్మ గారికి ఉన్నది, యేసుప్రభు ఇది కావాలనుకుంటే అయ్యి ఉంటుంది. కానీ అక్కడ తగ్గించుకొని ఉన్నారు. కానీ ఈరోజు ఒక పవిత్ర ఆత్మ మనలని, మన బిడ్డలని గొప్ప చదువులు చదివించి గొప్పవారిగా హెచ్చింపు చేసినప్పుడు వీరు ఈ తిరుకుటుంబం మనలని ఎంతో విధంగా చూడండి. ఈరోజు నాకు జాబు వచ్చినది, నాకు మంచి బిల్డింగు ఉన్నది, నా గొప్ప వాదా ఉన్నది, నా గొప్ప పేరు ఉన్నది, నేను బహుగా ఉన్నా, నా కుటుంబం బహు అందముగా ఉన్నది. కానీ ఇలాంటి హెచ్చింపుతనము దేవుని బిడ్డ, నీ పాత జీవితంలో నీ బతుకు దినము ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఈ మరియమ్మ గారు, ఈ యేసోబు గారు ఆ యొక్క పశువుల పాకలు ఎలా తగ్గించుకొని ఉన్నారో, ఆ యొక్క కుటుంబంగా ఎలా కలిసి ఉన్నారో, నీ జీవితంలో కూడా ఏం చేయాలంటే తగ్గింపు. నీ జీవితంలో తగ్గింపు. ఇది నాది కాదు, నా జీవితము ఒకప్పుడు నా స్థితి ఎలాంటిది కాదు, ఇది నా దేవుడు ఇచ్చిన జీవితం అని చెప్పి నువ్వు హెచ్చించుకొని నువ్వు ఈ జీవితంలో, పాత జీవితంలో నుంచి నువ్వు పైకొచ్చావు చూడు. కానీ నువ్వు ఇంకా నీకంటే పాత జీవితంలో ఉన్నవాళ్ళు చూడు, వాళ్ళకి కూడా నువ్వు మేలు చేయాలి, ప్రేమ చూపాలి, జాలి చూపాలి, కరుణ చూపాలి, కానీ దయ చూపాలి. కానీ ఇక్కడ మరియ తల్లి దయ చూపి ఉన్నది, జోజప్ప వారు ప్రేమ చూపి ఉన్నాడు. అందుకే వారి ఆ యొక్క పశువుల తొట్లో వాళ్ళు చిగ్గుపడకుండా వారు ఎంత గొప్పవారు మరియ తల్లి. కానీ గాబ్రియేలు దేవదూత చెప్పినది విన్నారంటే ఇది ఎంత గొప్ప వాగ్దానము. పరలోకము నుంచి దేవదూత ఆ యొక్క పశువులకు పాకాకాడికి వచ్చి ఆ జోజప్ప వారితో మాట్లాడిందంటే, ఆ యొక్క నీతిని చూడండి, జోజప్ప వారు నీతి చూడండి, న్యాయము చూడండి, మరి నిజము చూడండి, సత్యం చూడండి. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కొంచెముగా కలిగి ఉంటే మనము అసలు ఈ భూమి కూడా నేనే స్తుతించి ఉన్నాను, నాకంటే గొప్ప అధికారులు లేరు అని మనము చాలా హెచ్చింపు చేసుకుంటాం. కానీ హెచ్చింపు ఏ రోజుకైనా దేవుడు నిన్ను హెచ్చింపు చేసినప్పుడు ఆ దేవుడు మరియ తల్లిని మరి ఆమె తగ్గించుకునేది, జోజప్ప వారు తగ్గించుకున్నారు. కాబట్టి దైవ పరలోక రాజ్యము హెచ్చింపు కలిగి ఉన్నది. తిరు కుటుంబం అయిన ఒక గొప్ప పండగ దినము
ప్రపంచము, ఈ సృష్టి సర్వము, భూమిని ఆకాశమని ఈ సర్వలోకము కూడా కొనియాడుతున్నది వాళ్ళ తగ్గింపు జీవితాన్ని. వాళ్ళు తగ్గించుకున్న దాన్ని బట్టి మరి పరలోకమే తెరవబడి ఉన్నది. పరలోకములో ఉన్న ఆ యొక్క పరలోకము నుంచి భూలోకానికి అదే చెప్పి ఉన్నారు కదా యోహాను సువార్త మరి మొదటి అధ్యాయంలో, ఆది యందున వాక్యముండును, వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే లోకానికి వెలుగై ఉన్నదని వాక్యం మనకు చెప్పు. పరలోకము నుంచి భూలోకము పరలోకము తెరవబడి మనకి లోకానికి లోకరక్షకుడు మనకి లేఖనాలు తీసుకొని మరి పరలోకము ఎలుగుని మన కుటుంబాల్లో ప్రకాటించబడుతుంది. ఆడ గొల్లలు ఆయన పుట్టిని ఎంటగానే మరి సుక్కబుట్టి ఉన్నది. జ్ఞానుల యొద్ద గొల్లల కాడికి వెళ్ళి ఉన్నది. ఈరోజు గొర్రెల కాసే కాపరలు వాళ్ళ కాడికి ఆ వెలుగుపై మరి మిగటముగా వారు భయం ఆందోళన చెందినప్పుడు చూడండి, మీరు భయపడకండి, లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పి దేవదూత కూడా మాట్లాడి ఉన్నది. అంటే గొర్రెలను తీసుకున్నారు, జ్ఞానులు వచ్చి ఉన్నారు, సాంబ్రాణియో ఎండియో బంగారమియో బోళ్ళమును తీసుకొని ఆ యొక్క బాలయేసుని తీసుకొని ఆ బాలయేసు అద్దకి పరుగులు తీసుకుంటా ఈ యొక్క రాజులు పోయి ఉన్నారు. వాళ్ళ రాజ్యాధికారం హెచ్చించుకోలేదు, మాకు జ్ఞానం ఉన్నదిలే అని అక్కడ వాళ్ళు కూడా హెచ్చించుకోలేదు. అయ్యో మేము గొర్రెల కాపురి కాసేవారిమి, మాకు గొర్రెలని విడిచిపెట్టుకొని మేము ఎలా వెళ్ళాలని వాళ్ళు అక్కడ కూడా ఆ మందని విడిచిపెట్టారు. ఆ మందలో మంచి గొర్రెని తీసుకున్నారు, వెళ్ళారు. ఈ జ్ఞానవంతులు ఈ జ్ఞానులు ఏం చేశారు, వాళ్ళ ఇంటిలో ఉన్న ఎండియో బంగారమియో బోళమును తీసుకున్నారు. మరి దేవుని యొక్క పరలోక రాజ్యానికి మరి ఆ బాలయేసయ్య కాడికి తీసుకొని ప్రయాణమయ్యి పోయి ఉన్నారు. ఇక్కడ రాజులు కూడా చూడండి, రాజులు కూడా ప్రయాణమై ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆడ రాజులు హెచ్చించుకోలేదు, ఎడ జ్ఞానులు హెచ్చించుకోలేదు. దేవుని బిడ్డ, నువ్వు జ్ఞానమని నువ్వు అనుకుంటావేమో కానీ దేవుడు బాలయేసయ్య కాడికి పరుగు తీసుకుంటా ప్రయాణమయ్యి ఆ బాలయేసయ్య కాడకు పోయి ఆ పశువుల పాక కాడకు పోయి ఆ తొట్టి కాడకు పోయి ఆ పశువుల పాకలో ఆ పొత్తి గుడ్డలో చుట్టి ఆ తొట్టిలో పండేసిన బాలయేసయ్యకి సమర్పించి వాళ్ళు సమస్తమును కూడా సమర్పించుకొని ఆయన దీవెనలను ఆయన ఆశీర్వాదములను ఆయన యొక్క పరలోక రాజ్యము తెరవబడి ఉన్నది. జ్ఞానులు చూశారు, మరి గొల్లలు చూసి ఉన్నారు, రాజులు చూసి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం చూస్తున్నాము? మన ఆస్తి చూస్తున్నాము, మన పేరు ప్రతిష్టలు చూస్తున్నాము, మన ఇల్లు చూస్తున్నాము, కానీ ఇంటికి పట్టిన భూజ్యమో దులుపుతున్నాం, కానీ మన హృదయంలో ఉన్న బూజుని దులపట్టం లేదు.